ఆధునిక ప్రపంచంలో మనిషి ఎదుగుతున్నాడనే కానీ తన ప్రవర్తనలో మాత్రం మార్పు రావటం లేదు. ఎంత చదువుకున్న వారైనా కొన్ని విషయాలలో మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజల్ని పట్టి పీడిస్తున్న వాటిలో ముఖ్యమైనది మూఢనమ్మకాలు అని చెప్పవచ్చు. మనిషి ఎంతో చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా ఇవన్నీ బూటకాలే అని తెలిసినా కూడా ఎందుకు ఈ మూఢనమ్మకాల ఊబిలో పడుతున్నాడో అర్థం కావడం లేదు. వీటిని ఆసరాగా చేసుకుని రోజు రోజుకి పెరిగిపోతున్నారు దొంగ బాబాలు. ప్రజలను అమాయకులుగా చేసి వారి సమస్యలను ఆసరాగా చేసుకుని వేలాది రూపాయలను దోచుకుంటున్నారు. అయ్యా మాకి సమస్య ఉందని వెళ్ళిన వాళ్ళకి కొత్త సమస్యలను సృష్టించి పంపించడమే వారి పని. ఇలా వేలకు వేలు నిరుపేదల దగ్గర వసూలు చేసి వారిలో మూఢనమ్మకాలు ఉన్నాయని బలపరుస్తున్నారు. మీ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని, నీకు గిట్టని నీ దగ్గర వారు నీపై చేతబడి చేశారని, వారు నీకు దగ్గరలోనే ఉన్నారని, వారికి నీకు గతంలో గొడవైందని లేనిపోని అనుమానాలను కలిగించి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. ఇదంతా బూటకం అని తెలియక ప్రజలు తన ఇరుగు పొరుగు వారిపై శత్రుత్వం పెంచుకొని ఇలాంటి దొంగ మాటలు విని వారిపై కక్ష కట్టి వారిపై తిరుగు చేతబడి చేస్తున్నారు. కాలక్రమంలో జరిగిన దానికి కూడా చేతబడి అని నమ్మించి వేల రూపాయలు దండుకుంటున్నారు ఈ దొంగ బాబాలు. తమ భవిష్యత్తు గురించి తెలియని ఈ బాబాలు భక్తుల భవిష్యత్తు గురించి చెబుతారట. మన ఇంట్లో ఏదైనా తప్పిపోతే అది ఎక్కడ ఉన్నదో, ఏ దిశలో ఉందో, ఎంత దూరంలో ఉంటుందో, ఏ ఊరిలో ఉందో చెప్తారట. ఇంత జ్ఞానమే ఉంటే వీళ్ళు చెప్పేది నిజమే అయితే వాళ్ళ భవిష్యత్ ఏంటో వాళ్ళకే తెలిసి ఉండేది. ప్రజలను మభ్యపెట్టడానికి ఏవేవో చిన్న గారడీలు నేర్చుకుని అమాయక నిరుపేదలను పట్టి దోచుకుంటున్నారు. అది ఎంతలా అంటే ఇంట్లో చంటి పిల్లోడికి జ్వరం వచ్చిందంటే ఈ రోజుల్లో చాలామంది హాస్పిటల్కి తీసుకెళ్ళడం లేదు. దొంగ మాటలు చెప్పే బాబాల దగ్గరికి, భూత వైద్యుల దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆ బాబాలు కట్టే తాయెత్తులు పిల్లల మెడల్లో, మొలతాలలో కట్టేస్తున్నారు. మన అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని రోజురోజుకు చాలామంది బాబాలు పుట్టుకొస్తున్నారు. చేతబడులని, గాలి సోకిందని, దెయ్యం పట్టిందని, దేవతల కొంటతనమని రకరకాలుగా ప్రజల్ని నమ్మించి మోసం చేస్తున్నారు. నిజానికి మన నమ్మకమే మన దేవుడు. కానీ ఆ నమ్మకాన్ని భూతవైద్యులు మూఢ నమ్మకాలపై కలిగేటట్లు మనపై బలమైన ముద్ర పడేలా వారి మాటలతో మాయ చేస్తున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో జరిగే ఉంటాయి. కానీ వాటిని చెప్పే విధానం మనల్ని మాయ చేస్తాయి. తాను మాట్లాడుతున్నంతసేపు మనలో ఏదో తెలియని భయం, నిరాశ, నిస్పృహలకు లోనవుతాము. ఒక్కసారిగా మనలో చావు భయం కలుగుతుంది. ఇంతలా వాళ్ళ మాటలతో ప్రజల్ని మాయ చేసి వేల రూపాయలు కూడబెడుతున్నారు. సరిగ్గా ఇలాగే నర్సంపేట పట్టణంలో కోయరాజులం అంటూ దొంగ బాబాగా అవతారం ఎత్తారు కొందరు. ప్రజల నిస్సహాయతను అడ్డం పెట్టుకుని వేలకు వేలు దోచుకున్నారు. అలా మోసపోయిన వారు ఏటీవీని ఆశ్రయించారు. ఏటీవీ వారి ఆధ్వర్యంలో పోలీసు వారి సహాయంతో ఈ కోయరాజులపై నిఘా ఏర్పరిచారు. దాంట్లో ఈ కోయరాజులది అంతా బూటకం అని తేలింది. వెంటనే పోలీసు వారు ఆ కోయరాజులపై చర్య తీసుకుని వార్నింగ్ ఇచ్చారు. చూశారు కదా, కొన్ని వేల సంవత్సరాల ఘనచరిత్ర గల కోయరాజులం అని ప్రతి రోగానికి, ఇంటి సమస్యలకు, భార్యాభర్తల సమస్యలకు, పెళ్లి కాకపోతే, పంట అభివృద్ధి చెందాలంటే, ధనప్రాప్తి పొందాలంటే ఇలాంటి వాటికి పరిష్కారం చెబుతామని మభ్యపెట్టిన వారు బూటకపు వైద్యులను తెలుసుకుని జనాలు విస్తుపోయారు. ఒక నర్సంపేటలోనే కాకుండా ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఇలాంటి భూత వైద్యులు, దొంగ బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఓ పక్క ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు వీటిని నమ్మకూడదని ఎన్నో అవగాహన సదస్సులను ఏర్పరిచినా ఎవరూ వినడం లేదు. ఇప్పటికైనా ఈ మూఢనమ్మకాలు, దొంగ బాబాలు, భూత వైద్యులు బూటకం అని తెలుసుకోండి. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం గురించి ఆలోచించండి తప్ప ఈ దొంగ బాబాలను నమ్మకండి. వారు మీలాగే మనిషి. వారు మనకు ఏ సహాయం చేయలేరని గుర్తించండి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.